హాయ్ ఫ్రెండ్స్, నిష్తా కిచెన్ స్పెషల్లో మనం ఏం చేసుకోబోతున్నాం చూద్దామా. పొటాటో ఫ్రెండ్స్, నేను పొటాటో ఫ్రై చేయబోతున్నాను. ఈ పొటాటో ఫ్రై నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను పొటాటోని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. చాలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనం. దీనివల్ల ఫ్రై మంచిగా వస్తుంది మనకి. నేను మొత్తం కూడా అలాగే కటింగ్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మొత్తం నేను ఇలా కటింగ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లో మనం కట్ చేసుకున్నాం కదా ఆలు మొత్తం అందులో వేసుకోవాలి. ఈ ఫ్రై ఫ్రెండ్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఫ్రై, నిజంగా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు మనం ఇందులో సాల్ట్ వేయకూడదు, పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అయింది కదా. నేను దగ్గరుండే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఫైనల్గా మనం ఉప్పు వేయాలి కదా. నన్నేసి చూడు అంటుంది ఉప్పు వేయకపోతే మనకి టేస్ట్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా పెడితే కనుక నిజంగా బాక్స్ ఖాళీ చేసే తీసుకొస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రై. నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. లాస్ట్ మినిట్లో ఒక్క 2 మినిట్స్ మనం మూత పెట్టేసి మనం పొడిలాడుతున్న పొటాటో ఫ్రై సర్వ్ చేసుకోవడమే. చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని. నాలాగే చేసుకొని చూసారా, నేను మా పాప కోసం నేను ఇది రెడీ చేశాను గిన్నెలోకి. నిజంగా సూపర్ టేస్ట్, మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీ స్కూల్కి పెడితే బాక్స్ ఖాళీ చేసే తీసుకొస్తారు పిల్లలు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.